ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమైనా ప్రజల నెత్తి మీద భారాన్ని రుద్దటమే చూసుంటారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత బాధుడంటే ఏంటో అర్థమై ఉంటుంది. ముఖ్యంగా ప్రతి వ్యక్తి మీద, ప్రతి కుటుంబం మీద పడే భారాలలో ప్రధానమైనది కరెంటు. మిగతావన్నీ కూడా కొంతమంది మీద పడవచ్చు, కొంతమంది మీద పడకపోవచ్చు. బట్ కరెంట్ అనేది ఈ రోజులో ప్రతి ఇంటికి కూడా కరెంట్ అనేది ఉంది. కరెంట్ లేని ఇళ్ళు దాదాపుగా లేవనే చెప్పుకోవాలా. అంటే ప్రతి ఇంటి మీద ప్రభావం చూపే కరెంటు మీద ఛార్జీలు వేస్తే అది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద భారంగా మారుతుంది. ఒకవేళ తగ్గిస్తే అది కూడా ప్రతి ఒక్కరికి ఊరటగా మారుతుంది. మీకు గతంలో ట్రూ అప్ ఛార్జీలు అనే పేరు వినుంటారు. అది పదాన్ని పరిచయం చేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే తొలిసారిగా ట్రూ అప్ ఛార్జీలని, ఏదో పీపీపీ ఛార్జీలు అని చెప్పి, అంటే ఇంధన సర్దుబాటు ఛార్జీలు. సో ఇలాగా 2-3 రకాల ఛార్జెస్ పేరుతో డబ్బులు వసూలు చేసేవాళ్ళు. యాక్చువల్గా 500 రావాల్సిన కరెంట్ బిల్లు 800 రావటం, 800 రావాల్సిన 1000 రూపాయలు రావాల్సిన కరెంట్ బిల్లు 1500 రావటం, ఇలా ఛార్జీలు అనేవి డబల్ అంటే దాదాపుగా 2 నెలల ఛార్జీ 1 నెలలోనే వచ్చే పరిస్థితి ఉంది. 5 ఏళ్ల పాటు దాదాపుగా ఏడాదికి 2 సార్లు చొప్పున పెంచుకుంటూ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి దిగే సమయానికి మొత్తంగా 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. అంటే 2 సార్లకు మించి అని చెప్పుకోవాలా. 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కినప్పుడు యూనిట్ ధర ఎంత ఉంది, దిగినప్పుడు యూనిట్ ధర ఎంత ఉంది అనేది పరిశీలిస్తే, లేదా టీడీపీ హయాంలో చంద్రబాబు గారు దిగిపోయే సమయానికి మీకు కరెంట్ బిల్ ఎంత వచ్చింది, జగన్మోహన్ రెడ్డి దిగిపోయే సమయానికి కరెంట్ బిల్ ఎంత వచ్చింది, ఒకసారి బేరీజ్ వేసుకోండి. సరే, ఎప్పుడు స్థిరంగా ఉంటాయంటే కొద్ది గొప్ప మార్పులు రావడం కామన్. కానీ 4 రెట్లు 5 రెట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి. కానీ తొలిసారిగా ట్రూ డౌన్ అనే పదాన్ని చంద్రబాబు గారు పరిచయం చేశారు. ట్రూ అప్ అనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి పరిచయం చేస్తే, ట్రూ డౌన్ అనే పదాన్ని చంద్రబాబు గారు పరిచయం చేశారు. 5 ఏళ్ల తరువాత తొలిసారిగా రాష్ట్ర ప్రజల విద్యుత్ ఛార్జీలు తగ్గబోతున్నాయి. సాధారణంగా ఆ వ్యత్యాసం ఎక్కువ ఉండి ఖర్చులు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అంటే ప్రతిపాదించిన దానికినో వాస్తవికతకు మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉందనుకోండి, దాన్ని ట్రూ అప్ పేరుతో వసూలు చేస్తారు. అదే వాస్తవికత బాగా తక్కువగా ఉందనుకోండి, దాన్ని కూడా ప్రజలకే సర్దుబాటు చేస్తారు. ఇప్పుడు ట్రూ డౌన్ అనే ఒక పదంతో ప్రజల ఛార్జీలు తగ్గించబోతున్నారు. మొత్తంగా 1000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల నుంచి తగ్గించబోతున్నారు. మీకు గుర్తుందో లేదో, ఒక నెల రోజుల క్రితం అనుకుంటా వైసీపీ టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేందుకు అసలు పెంచలా సావలా పెంచేందుకు కుట్ర పన్నుతున్నారని చెప్పి విష ప్రచారం చేసింది సాక్షి. జగన్మోహన్ రెడ్డి దాని మీద విష ప్రచారం చేశాడు. కూటమి ఏమన్నా ఛార్జీలు పెంచుద్దామో, మొత్తం రాష్ట్రం మొత్తం ధర్నాలకు పిలుపునిద్దామని ప్లాన్ చేశారు. కానీ చంద్రబాబు గారు డిస్కిమలతో మాట్లాడి ఆ నష్టాన్ని నేను భరిస్తాను అంటే దాదాపుగా 12,000 కోట్ల రూపాయల నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తానని హామీ ఇస్తే, ఛార్జీలు పెంచకుండా నూతన విద్యుత్ ధరలను ప్రకటించారు. యాజ్ ఇట్ ఈజ్గా ఏ ధరలు అయితే ఉన్నాయో అవే ఉన్నాయి. ఒక్క పైసా కూడా పెంచలా. ఆ 12,000 కోట్ల రూపాయలు ఎవరు కడుతున్నారు? చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం కడుతుంది. సరే, వాళ్ళ జేబులో డబ్బులు కాకపోయినా కట్టేది కూటమి ప్రభుత్వం. దాంతో జగన్మోహన్ రెడ్డి కొంచెం పచ్చిమిరకాయబడింది. ఏదో చేద్దామనుకుంటే ఏదో జరిగిందని చెప్పి మదనపడ్డాడు. ఇప్పుడు ఇంకొక దెబ్బ జగన్మోహన్ రెడ్డికి ఏంటి? ట్రూ అప్ ఛార్జీలు అలా పోయి ట్రూ డౌన్ ఛార్జీలు అయింది. అంటే పెరగాల్సింది పోయి తగ్గుతున్నాయి ఛార్జీలు. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు గారు 2019 ఎన్నికలప్పుడు కూడా చెప్పారు, 5 ఏళ్లలో ఛార్జీలు పెంచడం, అవసరమైతే తగ్గిస్తా అంటే నవ్వారు. కరెంట్ ఛార్జీలు పెంచాలంటే ఎవరు నమ్ముతాడని. కానీ చంద్రబాబు గారు 5 ఏళ్ల ప్రతిపక్షంలో ఉన్న, ఆర్థిక కష్టంలో డిస్కీములు ఉన్నప్పటికీ కూడా ఆ భారాన్ని కూటమి ప్రభుత్వం భరిస్తూ ప్రజలకు ఊరట కల్పిస్తుంది. 5 ఏళ్ల క్రితం ఇచ్చిన మాటను ఈ రోజు నిలబెట్టుకున్నారు. ప్రజల విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నారు. అది విజన్ ఉన్న నేతకినో విజన్ లేని వాడికి మధ్య ఉన్న తేడా ఏంటంటే ఇదే. దీనికి సంబంధించిన వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. 5 ఏళ్లలో తొలిసారి ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ కు. నేను చెప్పా కదా, ఎప్పటి వరకు ఆకాశాన్ని అంటే విధంగా పెరిగితే ఇప్పుడు అక్కడ నుంచి భూమి వైపు దిగి వస్తున్నాయి ధరలన్నీ కూడా. అందులో ప్రధానంగా దీనికి విద్యుత్ ఛార్జీలు. సో ఏపీ ఈఆర్సీకి పిటిషన్ దాఖలు చేసిన ట్రాన్స్కో 1059 కోట్ల రూపాయల డిస్కీమ్లకు సర్దుబాటు చేసే ప్రతిపాదన. అదే గన సర్దుబాటు జరిగితే ఈ భారం మొత్తం కూడా ప్రజల నుంచి తీసేస్తారు. ఆ భారం ప్రజల మీద పడనివ్వరు. వాస్తవానికి ఇప్పుడు పడుతుంది, కానీ దానికి ట్రాన్స్కో ప్రతిపాదన చేసింది, దానికి సర్దుబాటు చేసేందుకు ఒప్పందాలు జరిగాయి. కాబట్టి ఇప్పుడు ఆ భారం ప్రజల నుంచి అయితే తగ్గబోతుంది. గత 5 ఏళ్ల విద్యుత్ ఛార్జీలు ఎలా పెంచాలనే గత ప్రభుత్వం ఆలోచించింది. ఏటా ఏదో ఒక పేరుతో ఛార్జీల భారాన్ని వినియోగదారులపై మోపింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఛార్జీలు ఎలా తగ్గించాలనే ఆలోచన
తొలిసారిగా చేసింది. దీంతో వినియోగదారులకు విద్యుత్ సంస్థలు ఊరట కల్పించాయి. 4వ నియంత్రణ వ్యవధి 2019-24 మధ్యలో 1059 కోట్ల రూపాయల ట్రూ డౌన్ అంటే ఛార్జీలు తగ్గింపుకు గాను ఏపీ ట్రాన్స్కో ప్రకటించింది. 5 ఏళ్ల తర్వాత ట్రూ డౌన్ పేరు ప్రజలకు వినపడింది. గత ప్రభుత్వం ట్రూ అప్ పేరు, అలాగే ఎఫ్పిపిసిఏ అంటే ఇంధన సర్దుబాటు ఛార్జీలు అని చెప్పి రకరకాల పేర్లతో భారీగా దోచుకునేది. కానీ ట్రూ డౌన్ మొత్తాన్ని కూడా ఇప్పుడు ఈపీడీసీఎల్ 384 కోట్లు, ఎస్పీడీసీఎల్ 428 కోట్లు, సిపిడిసిఎల్ 247 కోట్లు చొప్పున సర్దుబాటు చేయాలని కమిషన్ నిర్ణయించడంతో ఇప్పుడు ఆ భారం మొత్తం కూడా రాష్ట్ర ప్రజల నుంచి తగ్గుతుంది. చంద్రబాబు గారు తొలిసారిగా అన్నమాట 5 ఏళ్ల క్రితం చెప్పారు, నేను విద్యుత్ ఛార్జీలు పెంచబోని అవసరమైతే తగ్గిస్తానని. ఆ రోజు 2019లో ప్రజలు నమ్మలా. కానీ అయినా కానీ చంద్రబాబు గారు ఆ రోజు మాట నిలబెట్టుకున్నారు. మొన్న ఎన్నికల సమయంలో కూడా నేను విద్యుత్ ఛార్జీలు పెంచబోను అని చెప్పి చంద్రబాబు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి కట్టుబడి మొన్న ఏదైతే 2025-26 విద్యుత్ ఛార్జీలు ప్రకటించిందో మండలి, ₹1 కూడా పెంచలేదు. ఆ మాట నిలబెట్టుకోవడమే కాకుండా దాదాపుగా 1000 కోట్ల రూపాయలు తగ్గించడం అనేది చిన్న విషయం కాదు. రాష్ట్ర ప్రజలకు 100 కోట్ల రూపాయలు భారం వేస్తేనే ఎక్కువ, కానీ 1000 కోట్ల రూపాయలు తగ్గించడం అనేది చిన్న విషయం కాదు. తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి ట్రూ అప్ పరిచయం చేస్తే తొలిసారిగా చంద్రబాబు గారు ట్రూ డౌన్ పరిచయం చేశారు. భవిష్యత్తులో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ పీపీఏ ఒప్పందాలని అల్లకల్లోలం చేసి జగన్మోహన్ రెడ్డి వేధించుండకపోతే నిజంగానే ఇప్పుడు ఛార్జీలు మరింత తగ్గాయి. కానీ జగన్మోహన్ రెడ్డి తన లాభాల కోసం, తన కమిషన్ల కోసం చంద్రబాబు గారు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేశాడు. రద్దు చేసినోడు మళ్ళీ తిరిగి అదే స్థాయిలో ఒప్పందాలు చేసుకున్నాడు. ఎలాగా? కమిషన్లు తీసుకుని. గతంలో అదానీది ఏమైంది మనం చూసాం కదా. పక్కన అమెరికాలో ఏం చేశారు? కేసు నమోదు చేశారు. సరే, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అంత వేరే విషయం అనుకోండి. దాంట్లో ఆంధ్రప్రదేశ్ పేరు, జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చిన పేరు కూడా అక్కడ అందులో వెల్లడైంది. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఇబ్బంది పెడితే చంద్రబాబు గారు తొలిసారి, సాధారణంగా ఎవరైనా సరే విద్యుత్ ఛార్జీలు పెంచకూడదు అని మాత్రమే అనుకుంటారు, లేదా పెంచాలి అని అనుకుంటారు. కానీ తగ్గించాలి అనుకునే వాళ్ళు రేరుగా ఉంటారు. అలాంటి వ్యక్తే చంద్రబాబు గారు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి. విద్యుత్ ఛార్జీలను రాద్ధాంతం చేయాలి, రాష్ట్ర ప్రజలను భయపెట్టాలి అనుకున్న వైసీపీకి ఇది ఒక బిగ్ షాకింగ్ న్యూస్ లాంటిదే. పాపం జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చివెలకే పడింది. మొన్నేమో రూపాయి ఛార్జీ పెంచలేదు, ఇప్పుడేమో పెన్షన్ ఛార్జీలు తగ్గిస్తున్నారు. ఇదంతా కూడా వైసీపీకి మింగుడు పడని అంశంగా మారింది. ఏది ఏమైనా ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.